అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్, హైకోర్టు అడ్వకేట్. ఈ వీడియో సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువత చెడుదారిలో ప్రయాణిస్తూ ఉన్నారు, వారి చట్టాలపై అవగాహన లేదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 యాక్ట్స్ మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి NDPS యాక్ట్ 1985, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. ఈ చట్టం అంటే డ్రగ్స్ ఎవరైతే సేవిస్తారో, ఇల్లీగల్గా డ్రగ్స్ వాడడం అనేది చట్టరీత్యా నేరం. NDPS యాక్ట్ 1985 ఇది చాలా కఠినమైనటువంటి చట్టం. ఇంకోటి పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ 2012 యాక్ట్. ఇవి 2 ఇప్పుడు మేము కోర్టులో చూస్తున్నటువంటి అత్యధికంగా నమోదవుతున్న కేసెస్. NDPS యాక్ట్లో ముఖ్యంగా పట్టుబడుతూ ఉన్నది 15 to 25 years ఉన్నటువంటి పిల్లలు. వారికి ఎంజాయ్మెంట్తో, మత్తుతో, ఆ భ్రమలో వారు చేస్తున్న పని తప్పు అని కూడా తెలియట్లేదు. డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఆ డ్రగ్స్ వల్ల అనేకమైనటువంటి క్రైమ్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మర్డర్స్ అవుతూ ఉన్నాయంటే చాలామంది కూడా అడోలెన్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు, టీనేజ్ దాటి 18, 19, 20, 25 లోపల ఉన్నటువంటి పిల్లలే ఈరోజు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ యొక్క చరిత్రలో వెళ్తే వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అలవాటైనటువంటి వ్యక్తులుగా ఈరోజు తెలుస్తూ ఉన్నది. ఈరోజు అన్కంట్రోల్డ్ మైండ్ ఇల్లీగల్గా డ్రగ్స్ సేవనం చేయడం ఏదైతే ప్రభుత్వం బ్యాన్ చేసింది, దాన్ని ఈరోజు వీరు సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఈరోజు మర్డర్స్ కావచ్చు, స్ట్రేంజ్ ఛార్జింగ్ కావచ్చు, ఈజీ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇవన్నిటికీ కారణం డ్రగ్స్ సేవించడం. ఇది చాలా చాలా చట్టరీత్యా నేరం. దీనిలో ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు బయటికి రావాలంటే కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు మీ ఆనందం కోసం, కానీ తర్వాత మీ జీవితాలన్నీ ఆగమైపోతాయి. మీరు వన్స్ జైలుకి వెళ్ళారనుకోండి, మీకు పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, గవర్నమెంట్ జాబ్స్ రావు. పిల్లలకి వీటిపై అవగాహన ఉందా లేదా అనేది ఈరోజు ప్రశ్న. మేము ఒక బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు సోషల్ ఇంజనీర్ భాగంలో ఈ వీడియోని పంపిస్తూ ఉన్నాం. దయచేసి NDPS యాక్ట్లో మీరు డ్రగ్స్ కనుక సేవిస్తే మీ జీవితాలు మాత్రం ఈరోజు చిన్న భిన్నం అవుతాయి. NDPS యాక్ట్ అనేది చాలా డేంజర్ యాక్ట్. ఇది గనక ఒక వ్యక్తిపై నమోదవుతే జీవితాంతం వాడు పరిగణనలో, పోలీస్ పరిగణనలో ఉంటాడు. డ్రగ్స్ సేవిస్తూ ఉన్నాడా, డ్రగ్స్ అమ్ముతూ ఉన్నాడా, పెడ్లర్గా ఉన్నాడా అనేది పోలీస్ శాఖ నిత్యం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీ జీవితం పోలీస్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. మీ లైఫ్ అనేది చాలా చాలా క్రిటికల్గా ఉంటుంది. దయచేసి డ్రగ్స్కి మీరు బాధ్యులు కావద్దు. ఈరోజు గవర్నమెంట్ కూడా డ్రగ్స్ నివారణ కోసం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా టెస్ట్ చేస్తారో ఈరోజు డ్రగ్స్ టెస్ట్ కూడా చేయబోతా ఉన్నారు. అలాంటి కిట్స్ వచ్చాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పిల్లలారా దయచేసి అలాంటి చెడు వ్యసనాలపై అడుగు వేయకండి. తల్లిదండ్రులారా దయచేసి NDPS యాక్ట్ 1985 గురించి మీరు కూడా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. మీ పిల్లలకు చెప్పండి, చట్టంపై అవగాహన చేయండి. అలాగే పోక్సో యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. ఎవరైతే బిలో 18 years ఉంటారో, ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా సరే, మేజర్ అయిన వ్యక్తి వారిని సెక్షువల్గా అరెస్ట్ చేస్తే, వాళ్ళని బ్యాడ్ టచింగ్ చేస్తే, వాళ్ళని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని అనేకమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే, బ్లాక్మెయిల్ చేస్తే పోక్సో యాక్ట్ వాళ్ళ మీద నమోదవుతుంది. ఇది చాలా చాలా డేంజర్ యాక్ట్. ఈ పోక్సో యాక్ట్లో కనుక వన్స్ కేసు రిజిస్టర్ అయిందనుకోండి, వారు నాన్ బెయిలబుల్ కేసు కింద వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారు జైలు పాలవుతారు. కఠినమైన చట్టం. ఇది మిమ్మల్ని భయపెట్టేయడానికి చేయడానికి కాదు, అవేర్నెస్ కోసం చేస్తూ ఉన్నాను. ఈరోజు స్కూల్లో, ఇంటర్లో, డిగ్రీలో ఉన్నటువంటి బిలో 18 years ఉన్నటువంటి అమ్మాయిలతో ఈరోజు మీరు పిల్లలు లవ్ అని చెప్పేసి తిరగడం కానీ, వాళ్ళని హరాస్ చేయడం కానీ, వారిని బ్యాడ్ టచింగ్ చేయడం కానీ చేస్తే ఈ పోక్సో యాక్ట్ మీ మీద పడుతుంది. చాలా కఠినమైనటువంటి చట్టం. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోండి, దీనిపై కూడా అవగాహన పెంచుకోండి. ఏదైతే చట్టరీత్యా నేరమో ఆ వైపు అడుగులు వేయకండి. అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. దయచేసి నేను యువతని కోరుకుంటున్నాను. బీయింగ్ ఏ అడ్వకేట్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ బంగారు భవిష్యత్తుని మీరు ఖరాబు చేసుకోకండి. ఇలాంటి క్రిమినల్ చట్టాలు మీ మీద నమోదైతే మీ భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి వయసు మీది కాదు. కాలేజీలో తిరగాలి. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తులు మీరు, ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటున్నటువంటి వ్యక్తులు మీరు, వివేకానంద లాగా, అబ్దుల్ కలాం లాగా ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు. మీకు మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మాతో పంచుకోండి. అండ్ ముఖ్యంగా పేరెంట్స్ దయచేసి అడోలెన్స్ అండ్ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, పోక్సో యాక్ట్ గురించి మాట్లాడండి, NDPS యాక్ట్ గురించి మాట్లాడండి, చట్టం గురించి మాట్లాడండి, సెక్స్ గురించి మాట్లాడండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడండి. ఇవి చేయాలి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే, మీకు తెలియకపోతే దయచేసి కౌన్సిలర్స్ ఉన్నారు, మాలాంటి అడ్వకేట్స్ ఉన్నారు, మమ్మల్ని అప్రోచ్ కండి. వీఆర్ రెడీ టు సర్వ్. ఫ్రీగా చేస్తాం, ఫ్రీగా చెప్తాం. మీ దేశ భవిష్యత్తు కోసం మేము మా వంతుగా సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి ముందుగా వస్తాం. దయచేసి మీ పిల్లల
భవిష్యత్తుని ఒక కన్ను వేయండి. దీంట్లో ఎంత పెద్దవారైనా సరే ఈ చట్టాలు కనుక, ఈ క్రిమినల్ యాక్ట్ కనుక నమోదవుతే వారి జీవితం చాలా అంధకారం అవుతుంది. దయచేసి ఈ చట్టాలపై అవగాహన పెంచుకోండి మిత్రులారా. లేకపోతే మమ్మల్ని అడగండి. అండ్ ముఖ్యంగా చదువుకోవాల్సిన వయసులో చదువుకోండి, ప్రేమించాల్సిన వయసులో తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్ళిళ్ళు చేసుకోండి. మీరు అలాగే డ్రగ్స్ సేవనం అనేది చేయకండి. ఈ డ్రగ్స్ అనేది మిమ్మల్ని మహమ్మారిగా మార్చి మీ ప్రాణాలనే ఈరోజు బలి తీసుకుంటుంది, మీ తల్లిదండ్రుల యొక్క ఆశలని సన్నగిల్లా చేస్తుంది. కాబట్టి మై డియర్ యూత్, రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ చట్టాలపై అవగాహన పెంచుకోండి. ఇలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. డ్రగ్స్ అనేది వాడకండి, డ్రగ్స్ సేవించకండి, డ్రగ్స్ అనే మాయలో పడకండి. అండ్ పోక్సో యాక్ట్ మైనర్ పిల్లలతో ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించొద్దు. అండ్ లవ్ అని చెప్పేసి మైనర్ పిల్లలతో తిరగకండి, జైలు పాలు అవుతారు. అండ్ లాస్ట్లో ఇంకోటి కూడా సైబర్ నేరాలు కూడా చాలా అవుతా ఉన్నాయి. అండ్ బెట్టింగ్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ అవుతూ ఉన్నది, దాంట్లో కూడా యువకులు ఈజీ మనీ కోసం బెట్టింగ్స్ పాల్పడుతూ ఉన్నారు, ఈ రాబరీకి పాల్పడుతూ ఉన్నారు. బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించి బ్రైబ్ చేయడానికి కూడా వీళ్ళందరూ ఇలాంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చట్టాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను, దయచేసి మీ జీవితాన్ని అంధకారం చేసుకోకండి. దేశ భవిష్యత్తు ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకుల మీద ఉన్నదని మన పూర్వీకులు మన కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఇంత మంచి దేశంలో మనకి ఈ యొక్క పుట్టుకనిచ్చారు, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఇచ్చారు. నూనూగు మీసాల భగత్ సింగ్ 24 ఏళ్ళ వయసులోనే, రాజ్గురు సుఖ్దేవ్ వీళ్ళంతా కూడా 23-24 వయసులోనే దేశం కోసం తమ ప్రాణాలను నడిపించారు. చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే దేశం కోసం బతికారు, మంచి వైపు అడిగేశారు. కాబట్టి దయచేసి మీరు ఒక స్పోర్ట్స్ నేర్చుకోండి, స్పోర్ట్స్లో వెళ్ళండి. అది చాలా ఒక పెద్ద నష. అది మీకు జిమ్ చేయండి, బాడీని పెంచండి. ఆ జిమ్ చేయడానికి డ్రగ్స్ వాడకండి. అలా బ్యూటిఫుల్గా మీ శరీరాన్ని తయారు చేసుకోండి. మంచి మైండ్ని మెడిటేషన్ చేయండి, మంచి పుస్తకాలను చదవండి. ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. మంచి ఫ్రెండ్స్తో మంచి ఫ్రెండ్షిప్ చేయండి, మంచి గురువుని ఎంచుకోండి. మంచి వ్యక్తిగా సమాజానికి మీరు కూడా ఉండాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, మీకు హెల్ప్ఫుల్గా ఉంటాం. దయచేసి ఎన్డీపీఎస్ యాక్ట్లో అండ్ పోక్సో యాక్ట్లో మీ మీద నమోదు కాకూడదనే ప్రయత్నంతో చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ జై హింద్, జై తెలంగాణ.